చాలా సంతోషం. కడియం శ్రీహరి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున సుమారు 800 కోట్లు పైచిలుకు నిధులు తెచ్చిన ఏకైక ప్రజాప్రతినిధి. తను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గానికి తను ఏదైతే శాసనసభ్యుడిగా ఏ నియోజకవర్గానికి ఉన్నాడో ఆ రోజు కూడా ఇన్ని నిధులు తెచ్చుండడు. కాబట్టి మీ శాసనసభ్యుల యొక్క గొప్పతనం, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకిత భావం ఎలా ఉందో మీరందరూ కూడా గమనించవచ్చు. భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం, పేదోళ్ల కోసం తాహతాలాడే ప్రభుత్వం, పేదోళ్ళ కష్టాలు తీర్చడం కోసం ఉన్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇటువంటి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మన నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చెప్పిన మాటలే కాకుండా చెప్పని అనేక అంశాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు ఆనాటి పెద్దలు, అది కార్పొరేషన్ల ద్వారా కావచ్చు, సింగరేణి కావచ్చు, FRBM నామ్స్ లో కావచ్చు, ఇతరత్ర అప్పిస్తున్నోడే పాపం ధనిక తెలంగాణ రాష్ట్రమని సొల్లు మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి, దేశంలో ప్రజలందరినీ మభ్యపెట్టి దొరికిన కాడికి ఎక్కడ దొరికితే ఎంత వడ్డీకి దొరికినా డబ్బు తెచ్చి కొల్లగొట్టి ఆ డబ్బులో 1,00,000 కోట్లు పైగా ఆ కుటుంబం ఖాతాల్లో ఈనాడు జమ చేసుకున్న మహానుభావుడు అప్పు చేసిపోతే మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన 15 నెలలలో 1,58,000 కోట్లు అప్పు చేస్తే 1,54,000 కోట్లు అప్పుకి సంబంధించిన అసలు మిత్తి కడితే ఆ పెద్ద మనిషి అంటాడు, మీరు 15 నెలలలో 1,58,000 అప్పు చేశారు, 10 ఏళ్లలో 15 లక్షల అప్పు చేస్తారు అని అంటాడు. నువ్వు అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నువ్వు అధికారం తీసుకున్న నాడు, రాష్ట్ర విభజన జరిగిన నాడు ధనిక తెలంగాణ రాష్ట్రంగా నువ్వు తీసుకుంటే ఏ అప్పులకి అసలు మితి నువ్వు ఆనాడు కట్టాల్సిన అవసరం రాలే. కానీ ఈనాడు ప్రతి నెల 6,500 మనం తిన్నా తినకపోయినా, మన అవసరాలు ఉన్నా లేకపోయినా అసలు మితి కడితేనే దేశంలో మన రాష్ట్రానికి గౌరవం ఉంటుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఆ పెద్ద మనిషి. నిన్న మొన్న చూశారు, ఈ 15 నెలలలో అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటున్న ఆ పెద్ద మనిషి 2 సార్లు అసెంబ్లీకి వచ్చాడు. నోరు ఇప్పితే ఏ ముత్యాలు రాలతాయనో, ఆ మాట్లాడితే నిజాలు ఎక్కడ చెప్పాల్సి వస్తుందనో అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి వస్తే సమాధానము ఉండదు. ఇక వాళ్ళ తొత్తుని కౌరవ సైన్యాన్ని అసెంబ్లీకి పంపిస్తాడు. మొన్న చూశారు మీరందరూ, దళిత స్పీకర్ అని కూడా లెక్క చేయకుండా అహంకార పూరితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సూచనలు ఎవరిస్తారా అంటే ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు ఇస్తాడు. ఆ సూచనల ప్రకారం అహంకార పూరితంగా దళిత స్పీకర్ అని కూడా చూడకుండా ఎలా అసభ్యంగా మాట్లాడారో తెలంగాణలోని ప్రతి బిడ్డ గమనించాడు. అదే వారు పరిపాలన చేసే నాడు మన శాసనసభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిగతా మిత్రుల్ని వట్టి పుణ్యానికి శాశ్వతంగా శాసనసభ సభ్యత్వమే ఆనాడు రద్దు చేశారు. నిన్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని గురించి, ప్రధాన ప్రతిపక్ష పాత్రని ఆ పెద్ద మనిషి ఎలా నిర్వహిస్తున్న దాని గురించి అనేక విషయాల గురించి క్షుణ్ణంగా చెప్పారు. కానీ అది వినే ఓపిక కూడా లేదు. వారు చెప్పేది తప్ప మన వినాలి తప్ప మనం చెప్పేది వాళ్ళు వినే ఓపిక వాళ్ళకి లేదు. అదే
ఎక్కడ వినాల్సి వస్తుందో అని, ఎక్కడ నిజం చెప్పాల్సి వస్తుందోనని అసెంబ్లీ నుంచి ఎప్పుడు గేటు దాటి బయటపడి బయట సొల్లు మాటలు మాట్లాడాలని తాపత్రయపడుతున్నారు బావమరుదులిద్దరు. ఇది నిజం. తెలంగాణ ప్రజల ప్రతిదీ గమనిస్తున్నారు. నిజం. ఎన్నికల ముందు ఆనాటి పిసిసి అధ్యక్షులు గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం ధనిక తెలంగాణ రాష్ట్రమని నువ్వు చెబుతుంటే రాష్ట్ర ఖజానాలో ఎన్ని వేల కోట్లు నిధులున్నాయనో మేము అనుకున్నాం. పరిపాలనలోకి వచ్చిన తర్వాత తెలిసింది నీ అసలు భాగోతం. 8,19,000 కోట్లు అప్పు మా నెత్తిన పెట్టి సుమారు 1,00,000 కోట్లు పైగా దోచుకొని ఆ దోచుకున్న డబ్బుతో అహంకారంతో ఎర్రబీగుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అని ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు దీవిస్తే ప్రభుత్వం వచ్చిన 10 రోజుల నుంచి మిమ్మల్ని దింపుతాం వీళ్ళు వస్తున్నారు నా పార్టీలోకి వాళ్ళు వస్తున్నారని లీకులిస్తూ డబ్బుందనే అహంకారంతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని తాతాలాడుతూ అధికారం కోసం కుట్రాలు పన్నిన మీరు ఈనాడు నిత్యము ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం సుమారు రోజుకి 16 గంటలు కష్టపడుతున్న గౌరవ ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ కేబినెట్ ని, ఈ సభ్యులని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకొని, గుడ్డ కాల్చి మీదేయడమే ధ్యేయంగా పెట్టుకొని అభివృద్ధిని మంచనే సంస్కృతి లేకుండా అభివృద్ధిని అభినందించకపోయినా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఏ రకంగా ఈ గడిచిన 15 నెలల నుంచి ఎలా నడుస్తున్నారో మీరందరూ గమనిస్తున్నారు.